సాధించాలని పట్టుదల ఉంటే కాదేది మీకు అసాధ్యమని అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆత్మాభిమానం, గౌరవం, స్వేచ్ఛ లక్ష్యాలుగా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరి కొండతో ఢీకొట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలిపే ధ్యేయంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన తర్వాత 2 నెలల వ్యవధిలోనే ఒక కౌన్సిలర్ స్థాయి నుండి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలలో అభ్యర్థుల గెలిపే ధ్యేయంగా పనిచేసి చైర్మన్ గా గెలుపొందిన తర్వాత 49 వార్డుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఇటీవల మహబూబ్ నగర్ లో వచ్చిన భారీ వర్షాలకు, వరదలకు కూడా అంటే ఒక సమయం సందర్భం లేకుండా రాత్రి పగలని లేకుండా కష్టపడుతూ ప్రజల క్షేమమే, ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేసి ఎంతో మంది పాలమూరు ప్రజల మన్ననలు పొందుతున్న మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ అనంత్ కుమార్ గౌడ్తో ఎన్కౌంటర్ విత్ ఆర్ఆర్. అన్నా నమస్తే. నమస్తే రమకాంత్, ఎట్లా ఉన్నారా? బాగున్నా అన్నా. మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యింది మీకు చెప్తున్నా. మీరు ఇప్పుడు ఎలా అయితే స్మైల్ మెయింటైన్ చేసిండ్రో మన ఇంటర్వ్యూ అయిపోయినంత వరకు కూడా అదే స్మైల్ మెయింటైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, నో ప్రాబ్లం, ఏం ఇబ్బంది లేదు. నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్స్ అడుగుతున్నాను, ప్రశ్నలు. ఇది మహబూబ్ నగర్ లోని సోషల్ మీడియాలో ఏవైతే బాగా వైరల్ అవుతున్నాయో, ట్రెండింగ్ అవుతున్నాయో అదే క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎమ్మెల్యే తర్వాత మీరు పట్టణానికి మొదటి పౌరుడు మీరు. సో 100% ప్రజల యొక్క సందేహాలు కానీ ఎవరైతే ఈ ప్రశ్నలు సంధిస్తున్నారో వారి సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మీద ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి అనుకోండి, లేదంటే ఒక మున్సిపల్ చైర్మన్ గా మీరు సమాధానాలు చెప్తారని ఆశిస్తున్నాను నేను. ఓకే, అడగండి, ఏమన్నా సార్ మాట్లాడదు. అలా ముఖ్యంగా ప్రజెంట్ గా ట్రెండింగ్ లో ఉన్న ఇష్యూ మహబూబ్ నగర్ లో ఎవరు నోట చూసినా, ఏ వాట్సాప్ గ్రూప్ లో చూసినా, ఎక్కడ చూసినా వినబడుతుంది 523 సర్వే నెంబర్. అయితే ఈ 523 సర్వే నెంబర్ లో ఇటీవల అధికారులు 75 ఇళ్ళు కూల్చేసింది. అయితే ఇది ఆక్రమణలు అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, అందుకే కూల్చేసింది అనుకుంటున్నారు. కానీ అందుట్లో మెయిన్ గా నాయకులు, అధికారులు పెద్దోళ్ళు నిడిచిపెట్టి పేదోళ్ళ మీదనే పడ్డారు అని ప్రతి ఒక్కరు ఒక ఆరోపణ చేస్తున్నారు మీ పైన. సో దానికి మీ సమాధానం? 523 సర్వే నెంబర్ మీద పూర్తి అవగాహన నాకుంది. అంటే గతంలో నేను 2014 నుంచి 19 వరకు అక్కడ ఆ ఏరియా మొత్తం నాకే వచ్చేది. తర్వాత డివైడ్ అయినప్పుడు నెక్స్ట్ మారినప్పుడు ఇక్కడికి మారింది. కానీ యాక్చువల్ 2014 నుంచి 19 వరకు నా 523 సర్వే నెంబర్ నాకు వస్తుంది. అక్కడ ఉన్న 523 సర్వే నెంబర్లో ఆదర్శ నగర్ ఉంటుంది, అలాగే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రజలతో కూడా నాకు మంచి సంబంధాలు. ఆ సర్వే నెంబర్ మీద కానీ ఆ విషయం మీద పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిని నాకు నిజంగా తెలిసి నేనే అని అనుకుంటున్నాను. వాస్తవంగా మాట్లాడాలి, 523 సర్వే నెంబర్లో డబుల్ బెడ్రూమ్లలో ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్న పట్టలు అప్పుడున్న ఒరిజినల్ పట్టా వాళ్ళను వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అప్పుడున్న ఆ ప్రభుత్వాలలో ఉన్న నాయకులు వాళ్ళ దగ్గర పట్టాలు తీసేసుకుని, మీరు ఇక్కడ మేము డబుల్ బెడ్రూమ్లు నిర్మించడానికి మీరు ఇక్కడ నుంచి మీరు మాకు పట్టాలు వాపస్ ఇస్తే మీకు మళ్ళీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తే వాళ్ళు పాపం అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు అలాగే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశారంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లలో వాళ్ళకి అక్కడ ఉన్న పట్టాలు ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఆ పట్టాలను కాస్త పక్కలకు షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళు సేమ్ పట్టాన్ని చూపిస్తూ ఒరిజినల్ పట్టాలు తీసుకుంటే జిరాక్స్ పట్టాలతో వాళ్ళు పక్కన షిఫ్ట్ అయిపోయినారు. అండ్ నెక్స్ట్ ఏంది, ఇప్పుడున్న ఏదైతే ఉందో ఇప్పుడు నిజంగా కూడా పేదోళ్ళన్నా ఉండొచ్చు, వాళ్ళు నిజంగా పేదోళ్ళన్నా ఉండొచ్చు కదా, వాస్తవంగా పేదోళ్ళే. ఆ పేదోళ్ళను ఆ మోసం చేసిన ఆ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిజంగా కూడా వాళ్ళ దగ్గర అయితే ఈ పేదోడైనా 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఇచ్చేటాడు, 4-5 లక్షలు, 6 లక్షలు ఇట్టి ఇల్లు కట్టుకుంటాడు. వాళ్ళు నష్టపోవాలనే ఉద్దేశం కాదు, అది అలాగే కొనసాగుతుంది. అందరూ కూడా వీళ్ళే కదా. అంటే ఆడ ఏం జరుగుతుందంటే రాత్రులు అర్ధరాత్రులు పోయి ఆడ కట్టుకుంటున్నారు వాళ్ళు. అంటే అది ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఏదో అక్కడ సైడ్ ఎవరు పోయినప్పుడల్లా టక్కున రోజు ఇంత చేసుకోవాలి, దాన్ని బిల్డింగ్ కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఇది ఇలాగే ఇదైపోతుంది. ప్రభుత్వ భూములు కాజేయకుండా, ప్రభుత్వ భూములు ఇది కాకుండా ప్రభుత్వ భూములను కాపాడాలి అనే ఉద్దేశంతోనే ఇది అంతా కూడా రెవెన్యూ వాళ్ళకి అప్పచెప్తే ఆ రెవెన్యూ వాళ్ళు మొత్తం చూసుకున్నారు.
ఆ రెవెన్యూ వాళ్ళు కానీ అందరు ఆర్డీఓ రెవెన్యూ అందరు దాంట్లో ఉండి దాన్ని చూసిండ్రు. ముఖ్యంగా ఆ 523 సర్వే నెంబర్ ఏదైతుందో దాంట్లో నిజంగా జెన్యూన్ ఉండి నిజంగా పేదోళ్ళు అయి ఉంటే వాళ్ళ ఫేక్ సర్టిఫికెట్లు అయి ఉన్నా సరే, ఆ ఫేక్ సర్టిఫికెట్లు అయి ఉన్నా వాళ్ళు జెన్యూనిటీ కలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒరిజినల్ పట్టా సర్టిఫికెట్ మేము ప్రభుత్వం ద్వారా కానీ మా ఎమ్మెల్యే గారి ద్వారా కానీ కలెక్టర్ గారి ద్వారా కానీ అది చూసి ఎంక్వైరీ చేసి ఇవ్వమని చెప్తున్నాం. అలాగే మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి, ఖచ్చితంగా అదే ప్లేస్లో మళ్ళీ వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు కూడా నిర్మాణం చేసి ఇస్తామని చెప్తున్నాం. ఒక నేరస్తునికి శిక్ష పడకున్నా సరే కానీ అమాయకునికి మాత్రం మోసపోవద్దు, అమాయకునికి మాత్రం శిక్ష పడకూడదు అంటారు. ఆ 75లో ఒక 10 మంది అన్న జెన్యున్ ఉన్న వాళ్ళు పట్టాలు ఉన్నాయని వాళ్ళు అంటే జెన్యున్గా పట్టాలు చూస్తున్నారు. మేము లేదు మా జెన్యున్ పట్టాలు అంటే మీతో లేదని ఉన్నప్పటికీ మాదైతే జెన్యునే అని. కానీ అయినా కూడా అంటే వాళ్ళు ఇంకోటి ఏంటంటే సరే వేరే వాళ్ళు కూడా మేము 2 లక్షలు లక్ష పెట్టి కొనింటాం, ఆ కొన్న తర్వాత మిగతా 2-3 లక్షలు పెట్టి రేకులు చిన్న చిన్న గోడలు ఏదో కట్టుకున్నాం. అది నిర్దాక్షిణంగా మేమందరం మండుకుంటే కూడా మనం బయటికి వెళ్ళగొట్టి అట్లా గోడలు కూలగొట్టడం ఎంతవరకు సబబు అని ఒకటి అడిగితే ఇంకా కొందరు ఏమంటున్నారంటే ఇప్పటి వరకు కూడా ఆ విధంగా ఎవరైతే అమ్మినరో ఆ అమ్మినోళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు. థర్డ్, అసలు ఆ టైంలో 2000 మీరు అన్నట్టు 14 నుండి 19 వరకు కూడా అప్పుడు మీరు కౌన్సిలర్, తర్వాత ఇటీవల 2019 నుండి ఇప్పటి వరకు కూడా ఇంకొక పర్సన్ కౌన్సిలర్ ఉన్నారు, వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. మరి వాళ్ళకి తెలియకుండా ఇవన్నీ జరిగినాయి ఆక్రమణలు ఇట్లా, మరి వాళ్ళ పైన కూడా చర్యలు ఉంటాయా ఉండవా అని కూడా ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళు ఎవరైనా సరే పేద ప్రజలు మోసం చేసిన ఎవరైనా ఖచ్చితంగా బయటకు వస్తుంది, దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఎస్పీ గారు కానీ మరి రెవెన్యూ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడుతుందని కూడా మేము మీడియా ముఖంగా చెప్తున్నాం. అలా ఇంకా మీ విషయానికి వస్తే మీరు ఒక కౌన్సిలర్ నుండి అంటే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి గెలుపులో ప్రముఖ పాత్ర అంటే ముఖ్య భూమిక పోషించింది ఇక్కడ వరకు. అయితే మీరు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత 2 నెలల లోపలనే మీరు ఒక అంటే చైర్మన్ గా బాధ్యతలు చేపట్టింది. అయితే నేను ఫస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఇది అడిగినాను, అంటే మీరు ఏమైనా ఆశించి ఇందులోకి వచ్చారా అని. అయితే మీరు ఆత్మగౌరవం, స్వేచ్ఛ ఇవే స్వాతంత్రాలే ధ్యేయంగా వచ్చినామన్నారు. కానీ మీరు వచ్చిన తర్వాత చైర్మన్గా అయ్యారు. అంటే మీరు నిజంగా ఆత్మగౌరవం కోసం లేకపోతే పదవి ఆశించి వచ్చారు? మీరు ఒక్కటే చెప్పండి రమాకాంత్ గారు, 2023లో నేను పార్టీలోకి వచ్చినప్పుడు 2025 అయితే ఎలక్షన్ అయితే ఎప్పుడైతుంది 2025లో కౌన్సిలర్ ఎలక్షన్ అవుతుంది, చైర్మన్ ఎన్నుకోబడతారు. అప్పటికప్పుడు కౌన్సిలర్ అయిపోతుంది, నేను చైర్మన్ అవుతా లేకుంటే నేను ఇంకేమైతా అని చెప్పి ఆశిస్తూ వస్తామా? అప్పుడున్న మాకున్న ఒకటే అది, అప్పుడున్న నాయకులు అందరినీ ప్రజలను ఇబ్బంది పెడుతున్న నాయకులు అందరికీ ఆత్మగౌరవం దెబ్బతినేలాగా కౌన్సిలర్లకు కానీ ప్రజాప్రతినిధులకు విలువ లేనప్పుడు మా నిజంగా కూడా ఆత్మగౌరవం దెబ్బతిని వచ్చినందుకు మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా నేను నమ్మి నిజంగా కూడా అలా బాధపడ్డందుకు ఎంతో మంది ప్రజలు బాధపడ్డందుకు భగవంతుడు ఒక్కసారి ఇట్లా చూసి అరే నిజం వాస్తవం అనే దానికి మా వైపు ధర్మం ఉంటుందని ఆ రోజు చెప్పిన ధర్మం వైపు భగవంతున్నాడు, మేము ధర్మం వైపు నడిచినాం కాబట్టి ఈ రోజు వాళ్ళు ఏమైంది ఈ రోజు మనం అందరం చూసినాం. దాంట్లో భాగంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి గెలుపు మీరు చూశారు, ఇది వాస్తవం కదా. అయితే ఇంకొకటి బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ ఎవరు కానీ వాళ్ళు ఉత్సాహ విగ్రహాలుగా మిగిలిపోయారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో చూస్తే అంటే ఎవరి ఏరియాలో కౌన్సిలర్ వాళ్ళు ఏదైనా ఓపెనింగ్స్ ఉన్నా పోతున్నారు, ముఖ్యంగా మీరు చైర్మన్గా మీరు ఎన్నో ఓపెనింగ్స్ పోతున్నారు. ఒకానొక స్థాయికి ఎమ్మెల్యే కంటే కూడా చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారు ఎన్నో ఓపెనింగ్స్ పోతున్నారు అట్లయినని అంటున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్? ఎందుకంటే మీకు ఇప్పుడు మీరే ఓపెనింగ్స్కి వెళ్తున్నారు, ఏది ఉన్నా కూడా మిమ్మల్ని అంటే మీకు ఆ స్వేచ్ఛ ఉంది, మీరు వెళ్ళి వాళ్ళని అందరినీ కలుస్తున్నారు, అన్ని వాళ్ళకి తిరుగుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు స్వేచ్ఛ లేకపోయేది. నిజంగా కూడా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంచి స్వేచ్ఛ ఏం చెప్పిందంటే మీరు డైరెక్ట్ ఆయన వాయిస్ ఏది, మీరు ఎక్కడికెళ్ళా వెళ్ళి మీరు అభివృద్ధి పనుల మీద ఎక్కడైనా సరే మీరు ఏదైనా కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ ప్రజాప్రతినిధులు ఇంకా ఎవరైనా సరే మీరు వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలైనా మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళి స్వేచ్ఛగా పనిచేయొచ్చు అని చెప్పి ఆయనే చెప్పిండు. మరి ఇంకోటి ఏంది, నాకు ఏదైనా ఇన్విటేషన్లో భాగంగా ఏదో నేను వాళ్ళకి దొరకపోవడం నాకు వాళ్ళు కలవకపోవడం వల్ల నాకు ఇన్విటేషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఆ రోజు రాలేకపోయిన పరిస్థితి ఉంటే మా ఎమ్మెల్యే గారే నేరుగా ఫోన్ చేసి ఆనంద్ ఈ పలానా వాళ్ళు ఈరోజు ఓపెనింగ్ ఉంది నువ్వు వెళ్ళు వాళ్ళ దగ్గరికి అని చెప్పి చెప్తాడు. వాళ్ళు నాకు ఫోన్ చేసి చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు ఈరోజు రావట్లేదు మీరు రావాలంట సార్ చెప్పిండు అని చెప్పి చెప్తారు. అంటే మా ఎమ్మెల్యే గారే నేరుగా ఫోన్ చేసి ఆయన ఉండి ఆనంద్ ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ నాకు రావడానికి వీలైతలేదు నువ్వు వెళ్ళాలి అని చెప్పి చెప్తారు. అంటే ఇంకా దీంట్లో కాంగ్రెస్ పార్టీలో ఎంత స్వేచ్ఛ ఉంది, ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎంత స్వేచ్ఛ ఇచ్చినట్టు మాకు అందరూ కూడా స్వేచ్ఛ ఇస్తేనే ఈరోజు ఎవరి పనులు వాళ్ళు చేయగలుగుతాం. ఏదైనా సరే మనం సొంతంగా ఆలోచించేటట్టుగా ఆయన మీరు కూడా పని చేయాలబ్బా మీ సొంత ఆలోచనలు ఉండాలంటట్టుగా ఆయన ఏం చేసినంటే పని చేయండి, అభివృద్ధి కొరకు మీరు ఎప్పుడైనా సరే స్వేచ్ఛగా ఉండండి అని ఆయన చెప్పింది. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారి కంటే ఆనంద్ కుమార్ గౌడ్ గారి పేరు ఎక్కువ వినబడుతుంది, మీరు అంటే ఎక్కువ సోషల్ మీడియాలో మీరే ఎక్కువ కనబడుతుంది. ఎమ్మెల్యే గారి నుండి
ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. ఎమ్మెల్యే గారి నుంచే నేను ఈరోజు చైర్మన్ అయినా. ఎమ్మెల్యే గారి కంటే కాదు, ఎమ్మెల్యే గారి నుండి. కౌన్సిల్ విషయానికి వస్తే ఒకటి, మీరు ఎప్పుడైతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో ఎప్పుడైతే చేరినరో, కౌన్సిల్ అప్పుడు జరిగిన కౌన్సిల్ మీటింగ్లో మీరు హరితహారం గురించి కానీ లీకేజ్ల గురించి కానీ దాదాపు 2 కోట్ల వరకు కుంభకోణం జరిగింది, మీరు దానికి విజిలెన్స్ ఎంక్వైరీకి సిద్ధమా అని అప్పటి చైర్మన్ కేసీ నరసింహ గారిని గట్టిగానే ప్రశ్నించింది. మరి మీరు చైర్మన్ అయిన తర్వాత ఇంతవరకు దానిపైన ఎప్పుడు మాట్లాడినా, దానిపైన చర్యలు ఏమైనా తీసుకున్నారు? దాని మీద సంబంధించిన అన్ని డాటా మొత్తం తీసుకున్నాం. మేము ఎవరికి సమర్పించాలో వారికి సమర్పించాం. వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అలాగే గతంలో ఆ లీకేజ్లు అది ఏదైతే నువ్వు హరితహారం అని చెప్పిరో ఆ కాంట్రాక్టర్ మళ్ళీ లేడు ఇప్పుడు ఇక్కడ. ఆ కాంట్రాక్టర్కు మళ్ళీ కూడా చేయాల్సి వస్తే మళ్ళీ ఆయనకి ఇవ్వలేము వర్క్స్. లోకల్కి సంబంధించిన వాళ్ళు, లోకల్ వాళ్ళు అంటే మహబూబ్నగర్కి సంబంధించిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా ఊరోళ్ళు అయి ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. వేరే ఆయన ఈరోజు ఉన్నాడు, ఆయన ఎక్కడో వెళ్ళిపోయిన ఆయన. అంటే మనం లోకల్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ కాంట్రాక్టర్కు మళ్ళీ ఆ పనులు మేము ఇవ్వలేదు అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే అట్లా ఒక రాజు ఉన్నాడంటే ఆ రాజ్యంలోని ప్రజలందరూ తనకు బిడ్డల్లాగా, ఎమ్మెల్యే ఉన్నాడంటే పార్టీలకు అతీతంగా అందరికీ సమన్వయం చేయాలి. మరి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ అన్నప్పుడు ఆయన కూడా 49 వార్డులో ఉన్న ప్రతి వార్డు కౌన్సిలర్లకు కానీ అందరినీ కూడా సమానంగా చూడాలి. మీరు కూడా చైర్మన్ అయినప్పుడు అందరికీ సమన్వయం చేస్తా, పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం చేస్తా అని అన్నారు. కానీ మీరు ఓన్లీ కొన్ని వార్డులకు మాత్రమే చైర్మన్గా వ్యవహరిస్తున్నారని, మిగతా వార్డులకు చైర్మన్గా వ్యవహరించడం లేదని, వారికి సమన్వయం చేయడం లేదని బహిరంగంగానే కొందరు అంటున్నారు. దానికి మీరేమంటారు? నేనేమంటున్నా అంటే అందరిని కూడా సమన్వయంగా కాదు, పట్టణం మొత్తం మనది. పట్టణం మొత్తం చైర్మన్ అంటే పట్టణానికి చైర్మన్గా ఉంటాడు. నా పట్టణం చల్లగా ఉండాలి, పచ్చగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, మంచిగా ఉండాలి అనే ఆలోచన ఉంటుంది. ఆడ ఉన్న కౌన్సిలర్ ఎవరా అనేది పక్కకెడితే మా కొందరు నాయకులు ఉంటారు, మా వాళ్ళు అక్కడనే ఉన్న వాళ్ళు, కానా ఏంది వాళ్ళకి పక్కన వాళ్ళకి ఇస్తున్నారు, మా వాళ్ళే కౌన్సిలర్లు ఉన్నారనుకో మా వాళ్ళే అంటారు. ఏమంటారు, నువ్వు అన్న ఏంది వాళ్ళకి ఎట్లా ఇస్తావు అంటే ఎందుకు ఇయ్యదు పోయి, ఆడ ఉన్న ప్రజలు మన ప్రజలు, ఆడ ఉన్న వాళ్ళందరూ మనకు ఓట్లు వేసారు. ఓట్లు పక్కకెడితే, ఓట్లు అన్ని రాజకీయం పక్కకెడితే ఆ వార్డులో ఉన్న ప్రజలు మనోళ్ళు, ఆ వార్డు మనది పోయి ఆ కౌన్సిలర్ ముఖం చూసి కదా, ఆ వార్డులో ఉన్న ప్రజల ముఖం చూసి మనం పనులు పెట్టాలని చెప్పి పెడతా ఉన్నాం. మీరు ఇప్పుడు మీ ముందలే ఛాలెంజ్ చేస్తున్నా, ఇది వాస్తవం, ఛాలెంజ్ అంటున్నా. మీరు టీఆర్ఎస్ కౌన్సిలర్లో ఒకరిద్దరు మాత్రం చెప్పుడు మాటలు పట్టుకొని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఆడ బ్రోకరైజ్ చేయాలి, వాళ్ళు ఆ బ్రోకరైజ్ చేస్తే వాళ్ళకు ఆడ ఉంటుంది అన్నట్టు. ఒకరు ఇద్దరే ఐ థింక్, మా అంటే ముగ్గురు కూడా కాదు, ఒకరు ఇద్దరు ముగ్గురే చెప్తారు. అయినా సరే మిగతా ఎవరినైనా సరే ఇప్పుడే ఇక్కడ ఉండి ఇట్లా లైవ్లో మీరు ఫోన్ కొట్టాలి, ఇప్పుడు మాట్లాడాలి మీరు నా ముందర. నీకు ఎంతమంది కౌన్సిలర్ బీఆర్ఎస్ కౌన్సిలర్ తెలుసు, ఒకరిద్దరు ఎవరనేది కూడా నేమ్స్ ఇస్తే బాగుండదు. నువ్వు ఎవరికైనా మీరు కాల్ చేసి అడగండి. నేను ఏమంటున్నానంటే ఆ 20వ వార్డులో ఈ రోజు నేను ఇప్పుడే ఇమీడియట్గా ఆన్ ది స్పాట్లో ఇప్పుడు ఇమీడియట్గా ఇక్కడికి నేను ప్రపోజల్స్ తెప్పిస్తా. ఇప్పుడే మొత్తం ఎస్టిమేషన్స్ చేయించినాం, రెడీగా ఉంది. రేపు కౌన్సిల్కి ₹1 కోటి రెడీగా ఉంది. ఆడ 50 లక్షలు రెడీ ఉండే, మళ్ళీ కాదు ఇది అని చెప్పి వేరే వాళ్ళు వచ్చి అడిగినారు. దాదాపుగా అక్కడ 50 లక్షలకి రెడీ ఉంటే మళ్ళీ 50 లక్షలు ఈరోజు రెడీ చేయమని చెప్పినారు. దాదాపుగా ₹1 కోటి పని అక్కడ పెట్టడం. వాళ్ళు ఏమంటుంటే జూలై 15th నేను ఒక ఓపెనింగ్ చేస్తే ఇంతవరకు చైర్మన్ గారు రాలేరు. ఆయన ఓపెనింగ్ కాదు, ఆ రోజు ఏదైతే ఉందో అన్ని వార్డులలో కూడా ఇప్పుడు కూడా మా వార్డులలో కూడా ఎవరు వార్డులలో కాలేదు, ఓన్లీ 9 వార్డ్స్లలోనే ఇనాగ్రేషన్స్ అయినాయి. మీకు డాటా ఇస్తా, మీరు అడిగి కనుక్కోండి. మీకు ఎవ్రీథింగ్ ఎన్ని వార్డులలో ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసినట్టే. మా ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే ఇనాగ్రేషన్స్ పోయి కొబ్బరికాయలు కొట్టేది కాదబ్బా, పనులు చేయండి మీరు శంకుస్థాపన కంటే మనం ఇనాగ్రేషన్స్కి వెళ్దామని చెప్తున్నాయన. ముందు వర్క్ స్టార్ట్ అయ్యే ముందు పోకుంటే వర్క్ అంతా కంప్లీట్ అయినాక మనం పోతే ప్రజలు సంతోషిస్తారు, వార్డులో ఉన్న ప్రజలు సంతోషిస్తారు. ఫస్ట్ వర్క్స్ కంప్లీట్ చేయించండి అని చెప్పిండ్రు. అలాగే అది దాంట్లో నడుస్తున్నాం తప్ప ఆయన శంకుస్థాపనకు మనం పోవడేంది. ఫస్ట్ మీరు వర్క్ కంప్లీట్ చేసి మాట్లాడండి, నేను ఇనాగ్రేషన్స్కి వస్తాను, శంకుస్థాపనకు నేను ఫౌండేషన్స్కి రానని చెప్తున్నాడు సార్. ఒక 9 వార్డులకు మాత్రం వచ్చింది. ఏ వార్డు అనేది కూడా నేను చెప్తాను. వేరే ఎక్కడ 49 వార్డుల్లో 40 వార్డుల్లో ఎక్కడ వెళ్ళలే. నా వార్డు కూడా రాలేదు, 40 వార్డులకు రాలేదు, 9 వార్డులకు వచ్చిన తర్వాత సార్ ఐడియాగా ఏం చెప్తున్నట్టే మనం ఫౌండేషన్ స్టోన్ కంటే ఇనాగ్రేషన్కి మనం వెళ్దాం అంటే కంప్లీట్ అయితే ప్రజలు సంతోషంగా ఉంటారు. అయ్యా మాకు రోడ్ వేసిరు చాలా బాగుంది, మా డ్రైన్ సమస్య ఉంటే తీర్చిరు చాలా బాగుందని వాళ్ళు సంతోషంగా మాట్లాడుతుంటే మనం చూడాలి. ఆ స్టార్ట్ అయ్యే ముందు పోయి మనం కాదు, కంప్లీట్ అయినాక వెళ్దామని మా సార్ ఆలోచన. సరే సార్ అని చెప్పేసి వర్క్స్ కూడా స్టార్ట్ చేసుకోమని చెప్పినాం. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఎదురా కాబట్టి మీ రోడ్డు మీద, బైపాస్ రోడ్డు మీద ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతో ఇబ్బంది ఉందని చెప్పి మీరు ఇమీడియట్గా దానికి స్పందించి దానికి బారికేడ్ కానీ చిన్నకు సంబంధించిన దానికి ఏదైనా సరే రెమెడీ కావాలని చెప్పేసి ఉద్దేశంతో మేము రోడ్డు మీద మీరు చెప్పిన సమస్యను పరిష్కరించడానికి కూడా మేము ఎలా ఆలోచిస్తున్నాం మీరే చెప్పాలి. ఆ విషయంలో థ్యాంక్స్ అన్న. నేను కాల్ చేసినప్పుడే మీరు అప్పుడే రెస్పాండ్ అయ్యారు. 100% అక్కడ అంటే ట్రాఫిక్ యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి ఆ యాక్సిడెంట్ని కంట్రోల్ చేయడానికి బారికేడ్ల లేకపోతే ఆ ట్రాఫిక్ పోల్స్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ విషయంలో
థ్యాంక్స్ అన్న. వర్క్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదో పై మెరుపులు కాదు, ఏదైనా నాకు డెప్త్గా చేయడం నాకు ఇష్టం. నాకు ఏ పనైనా సరే ఉట్టిగా పై చేయడం ఇష్టం ఉండదు. చేస్తే పూర్తి స్థాయిలో వెళ్ళి పూర్తి సమస్యను పరిష్కరించాలమా, లేకుంటే ఆ పనిని పూర్తి అయ్యే వరకు నాకు ఇంట్రెస్టెడ్ ఏంటంటే ఆ పనిని పూర్తి చేయడం నాకు ఇష్టం. స్ట్రీట్ డాగ్స్ ఇష్యూ చాలా ఎక్కువ ఉన్నట్టుంది. అంటే మీరు ఒక చైర్మన్ కాబట్టి మాకు ఒక ఛాన్స్ దొరికింది మీకు డైరెక్ట్ చెప్పేటట్టు. అది ఆ ఇష్యూని కూడా ఏమన్నా రిజాల్వ్ చేసిందని పరిష్కరించేందుకు అంటే స్ట్రీట్ డాగ్స్ ని గతంలో దాన్ని ఏం చేసేవారు అనేది చెప్పేది కంటే, ఆ స్ట్రీట్ డాగ్స్ మనం ఏదైనా చేసి ఏదైనా ఎక్కడన్నా ఏదైనా జరిగితే కూడా ఏదైనా అయితే వాళ్ళు ఎనిమల్ లవర్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు కేసులు వేయడము, మా మున్సిపల్ సిబ్బంది శానిటరీ ఇన్స్పెక్టర్స్ పైన కానీ, కమిషనర్ పైన కానీ, జవాన్ల పైన కానీ చేస్తున్నారు వాళ్ళు. మొన్నక ఏదో ఒక జిల్లాలో సస్పెండ్ అయ్యిండు ఆ విషయంలో పోతే, పక్క కమిషనర్ ఎవరో సస్పెండ్ అయ్యిండు. అది వాస్తవం ఇది. అందుకే ఏమంటున్నానంటే దానికి సంబంధించి ఒక ఫ్యామిలీ ప్లానింగ్, అది ఇది మన అనిమల్ది ఏదో ఒకటి ఎనిమల్ కేర్ సెంటర్, బర్త్ కేర్ సెంటర్ ఉంది అక్కడ. దీనిలోకి ఒక సిస్టమ్ సెట్ చేసి ఇచ్చిపెట్టాం. ఈ మధ్యన మీరు ఆ 1 month కింద ఉండే, ఇప్పుడు కొంత తగ్గింది. మీరు మొత్తం ఒకసారి వీడియో తీసుకొని తిరిగి మళ్ళీ రేపు ఇదే టైంలో 24 hours నాకు అడగండి, కొంత తగ్గుతుంది. అంటే దాన్ని కొంచెం నివారించడం కానీ, కొంచెం దాన్ని ఏం చేస్తున్నావు అనేది చెప్తే మళ్ళీ ఎనిమల్ లవర్స్ దాని మీద మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు. అంటే దాన్ని కొంచెం అంటే దూరంగా ఊరు బయటలో వదలమా అట్లా అంటారు. చిన్న విషయాలు ఉంటాయి కదా, అట్లా అంటే ఏదో కొంత మాకు తగ్గడానికి మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా అది కొంత 50% ఇప్పటికి తగ్గినట్టు నాకు అనిపిస్తుంది. ఇంకా కూడా కొంత ఉంది. మీరు అసెంబ్లీ ఎన్నికల టైంలో దాదాపు ఒక 29 మంది కౌన్సిలర్లను తీసుకొని కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అయితే ఎమ్మెల్యే ఎన్నికల్లో 100% మీరు ఏదైతే అంటే గెలుపులో ముఖ్య భూమిక పోషించారు, ఇక్కడ వరకు ఫైన్. కానీ ఎమ్మెల్సీ ఎంపీ ఎన్నికల్లో ఆనంద్ గౌడ్ గారు ఓట్లు వేయించడంలో ఫెయిల్యూర్ అయ్యారు. వాళ్ళ 29 మంది కౌన్సిలర్లు కరెక్ట్ పనిచేయలేదా ఏంటి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు, చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకు మీ 29 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్సీ అండ్ ఎంపీ ఎన్నికల్లో వర్క్ చేయలేదా కరెక్ట్? నాకు తెలిసి మా ఎమ్మెల్సీ అభ్యర్థికి కూడా ఈ విషయం తెలుసు. మహబూబ్నగర్లో 29, 39 కాదు 49 వార్డులకు దాదాపుగా ఆయనకి 45, 44 ఓట్లు పడ్డాయి. ఇది వాస్తవం. ఇక్కడ మహబూబ్నగర్ టౌన్ కాడికి ఆ సిచ్యువేషన్, ఆ ఆలోచన మాకు తెలుసు. అది ఏం జరిగింది, ఎలా చేస్తుంది ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా తెలుసు. అక్కడ జరిగిందల్లా ఏంటంటే ఆయన మీద ప్రాపగండా. ఈ మహబూబ్నగర్ టౌన్ కాడికి పడ్డాయి, 100% పడ్డాయి. అది వాస్తవం. వాళ్ళతో ప్రూఫ్, ఎవిడెన్స్ మొత్తం తెలుసు. వాళ్ళకి ఎవిడెన్స్ ఉంది, అంతా ఉంది. ముఖ్యంగా ఆయన మీద వచ్చి ఏం చేసిన వాళ్ళు అంటే, అవతల ఉన్న ఒక అభ్యర్థిని తీసుకొచ్చి ఆ నాయకులు ఏం ప్రాపగండా చేశారు. ఈయన బాగా డబ్బులున్న వ్యక్తి, ఈయన ధనికుడు. ఈ ధనికుడు వచ్చి ఈయన ధనికుడు, అవతల ఆయన పేద ఆయన అని వాళ్ళ మిస్సెస్ని ఫీల్డ్లోకి తీసుకొచ్చి ఆమె ఏడవడము, ఆడపిల్ల వచ్చి ఏడవడము, మేము పేదోళ్ళము, మా దగ్గర ఏం లేవు, ఉన్న భూములు అమ్ముకొని వచ్చి మేము కాంటాక్ట్ చేస్తూ ఉన్నాం, వేరే ఏదో ఇబ్బంది అయిపోతుంది, మేము అదేదో చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఒక ఆడపిల్లగా, ఒక ఆడబిడ్డగా ఆమె వచ్చి అంటే వాళ్ళ సంబంధించిన అవతల కాంటాక్ట్ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి వాళ్ళ, అప్పట్లో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థి వాళ్ళ మిస్సెస్ వచ్చి ఆమె నుంచి అసలు ఆమె అట్లా మాట్లాడడం వల్ల కొంత చేంజ్ కావడం కానీ ఇంకా కొన్ని విషయాలు జరిగినాయి తప్ప మన మహబూబ్నగర్ పట్టణంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం నేను చెప్తున్నాను కదా 40-45 ఓట్స్ పడ్డాయి. మరి ఎంపీ విషయంలో ఎంత హార్డ్ వర్క్ చేసామో మీరే చెప్పాలి. ఎంపీ విషయంలో గతంలో ఉన్నప్పుడు బీజేపీలోకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, మొన్న ఉన్నప్పుడు అందరూ కూడా మహబూబ్నగర్లో అందరూ టౌన్లో ఎంప్లాయీస్ వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు, బీజేపీకి చాలా మొగ్గు చూపుతారని అందరూ మాట్లాడారు. టౌన్ మేము మెజార్టీ ఇచ్చినామా, పట్టణం, నేను అసెంబ్లీ గురించి కాకుండా పట్టణం మేము కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చిందా లేదా మీరే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి 1000 ఓట్లు మెజార్టీ వచ్చింది, కాంగ్రెస్కి మేమే లీడ్లో ఉన్నాం. ఇది మీకు తెలియదా? మీరు సమాచారం తీసుకోండి, నేను చెప్తున్నాను కాదు, మళ్ళీ రికార్డెడ్ కదా ఇది. దాదాపుగా మేము 900 ఓట్లు లీడ్ లో ఉన్నాము. మీరు రూలింగ్ పార్టీలో ఉన్నారు. రూలింగ్ కంటే ముఖ్యంగా నేను మీ దగ్గర ఏం మాట్లాడుతున్నాను అంటే, రూలింగ్ అనే కంటే చాలా తక్కువ ఓట్లతోనే ఓడిపోయాడు మా ఎంపీ అభ్యర్థిగా. భారీ మెజారిటీతో ఓడిపోలే. చిన్న ఎక్కడెక్కడో అంటే కొంత ఏవి జరిగినా అప్పట్లో ఉన్న విస్తృతి, కానీ భారీ మెజార్టీతో ఎక్కడైనా చాలా ఎన్ని ఓట్లతో ఓడిపోయిండు, ఎన్ని ఓట్లతో 4500 ఓట్లు. అంటే మేము ఎంత అంటే మేము కూడా అంటే మా ఎంపీ అభ్యర్థికి తెలుసు, మా ఎమ్మెల్సీ అభ్యర్థికి తెలుసు. మేము వాళ్ళ గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తాం ఆ రోజు. వాస్తవానికి మేము ఎవ్వరం కూడా చిన్న ఇది చేయలేదు. కొంత అక్కడక్కడ ఏం జరిగిందనేది తెలియదు. ఖచ్చితంగా మహబూబ్నగర్లో 900 ఓట్లు లీడ్ కాంగ్రెస్ పార్టీది పట్టణంలో వచ్చిందని నేను చెప్తున్నాను. మీరు మళ్ళీ తీసి రికార్డ్ చూసుకోండి, మీరు ఫైల్ మొత్తం మీరు చూడండి. వాస్తవం కదా, మేము పనిచేసినట్టే కదా. పట్టణంలో ఉన్న మా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న ప్రజలు ఉన్న ఏరియాలో లీడ్ వచ్చింది. ఏ ఏరియాలో నీకు ఏరియాలతో సహా చెప్తాను మీకు. నేను ఎందుకు మీకు రికార్డెడ్ మీకు ఇస్తాను కదా, మీకు నేను పేపర్ పైన ఇస్తాను కదా. మీకు ఎందుకు సిస్టమ్ మీరు ఆన్లైన్ మీరు కొట్టి తీయండి, వస్తుంది కదా. నేను చెప్పే కంటే నేనేదో ప్రింట్ చేసి మీరు డైరెక్ట్ తీయండి. మీరు అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన భారీ వర్షానికి మీరు
మీ తర్వాత ఎమ్మెల్యే గారు అసలు ఎంత అంటే నిజంగా చాలా రాత్రి బోల్ తిరిగింది. మీరు ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock లేచి తిరిగిండ్రు, మేము సోషల్ మీడియాలో చూస్తున్నాము. అదేవిధంగా ప్రత్యక్షంగా కూడా న్యూస్ కవర్ చేసినాం, మీరు ప్రతి ఏరియాకి తిరుగుతున్నారు. ఆ విషయంలో ప్రజలందరూ మీకు దే ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మేము కూడా ఆ విషయంలో చాలా హ్యాపీగా అనిపించింది. అంటే చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరు అధికారులు నాయకులు అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ కౌన్సిలర్ చాలా బాగా చేసింది. అయితే ఇక్కడ ప్రజలకు ఇంకొక డౌట్ ఏంటంటే చైర్మన్ గారు ఎప్పటి నుండో కౌన్సిలర్, మహబూబ్ నగర్లో 49 వార్డులో పట్టుంది దానికి. మరి అంత తెలిసిన ఆయన ఎమ్మెల్యే కూడా ఇంతకుముందు కూడా ఎమ్మెల్యే చేసిండ్రు, ఆయనకు ఒక మేధావి. అయితే వరదలు వస్తే వర్షాలు వస్తే ఈ ప్రాబ్లం అయితే అని వాళ్ళకి ముందే తెలియదు. ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోరు? అంటే వచ్చిన తర్వాత తిరిగే కంటే ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేరు అని అనుకుంటున్నారు. వర్షము ప్రకృతి, వాన రావాలని కోరుకుంటాము. లాస్ట్ టైంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో రాలేదు, దాదాపుగా 12 సెంటీమీటర్స్ వచ్చింది. లాస్ట్ టైం 8, 8, 9 వచ్చింది. రాష్ట్రం మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా అల్లాకల్లోలం అయిపోతున్నాయి. అలాంటి టైంలో మీరు రాష్ట్రం మొత్తంలో వచ్చింది ప్రకృతి విలయం అనుకో, ప్రకృతి ఏదైనా అనావృష్టి అతివృష్టిని ఎవరం కూడా మనం దాని గురించి మాట్లాడలేం కదా. వర్షం ఎప్పుడు వస్తుంది, కరువు ఎప్పుడు వస్తుంది మనం చెప్పడానికి మనం జ్యోతిష్యులం కాదు కదా. అట్లాగే ఎక్కడైనా అంటే ప్రాణ నష్టం, అంటే నేను ప్రాణ నష్టం జరగొద్దు, నేను ఏమంటున్నానంటే ఎక్కడ కూడా దేవుడి దయ వల్ల ఆ రోజు అప్పటికప్పుడే మాకు తెలిస్తే ఇమీడియట్ గా 4 o'clock ఇమీడియట్ గా వెళ్ళిపోయినాం మేము. అప్పటి నుంచి మేము రాత్రి దాదాపుగా 7 గంటల వరకు తిరిగి మొత్తం కూడా మాకున్న ఐడియాస్ ఉన్నాయి, ఎక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ కొడితే పోతుంది, ఎక్కడ ఏం చేస్తే పోతుంది అని దాదాపుగా ఇమ్మీడియట్ గా 10-15 జేసీబీలు చెప్పించేసి ఎక్కడిదక్కడ సిస్టమేటిక్ గా ఎక్కడ కూడా నీళ్ళు ఆగకుండా సెట్ చేసి, ఎక్కడ ఫ్లడ్ రాకుండా, ఎక్కడ ఇళ్లలో కూడా దాదాపుగా 1-2 ప్లేసుల్లో ఏదన్నా అంటే ఆ లోలైన్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు FTL లో ఇల్లు కట్టుకున్నారు. యాక్చువల్గా నీళ్లు రావడం కూడా ఏంటంటే వాళ్ళని అనొద్దు అప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరిగింది అనేది. ఆ FTL లో ఎవరైతే ఇండ్లు ఉన్నాయో అక్కడ జరిగింది తప్ప ఎక్కడ కూడా లోలైన్ ఏరియాలో ఎప్పటికైనా వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ రోజు కాదు ఎప్పుడైనా అక్కడ కట్టుకున్నారు వాళ్ళు. ఆ లోలైన్ ఏరియాలో అక్కడ ఆ FTL లో ఉన్న ప్లేసెస్లో ఉన్న కొన్ని దగ్గర నీళ్ళలో కొంత అక్కడక్కడ జరిగింది. ముఖ్యంగా కూడా నా బాధ్యత అది, నా ధర్మం అది. నేను అంటే నా పట్టణంలో ఏది జరిగినా కూడా దానికి నేను ఫస్ట్ రెస్పాండ్ అయ్యి నా ఊరునైనా నా పట్టణాన్ని మనం మంచిగా చూసుకోవాలి. ఆ ఉద్దేశం, ఆ ఆలోచనతో తెల్లవారు ఇప్పుడు కాదు అర్ధరాత్రి ఎప్పుడు పిలిచినా కూడా దీని కొరకు మనకు ఒక బాధ్యత అది, నాదొక ధర్మం అది. నేను పనిచేయడానికి ముందుండి వెళ్ళిన అది కామన్, నా డ్యూటీ, దట్ ఈస్ మై డ్యూటీ అన్నట్టుగా అది దాంట్లో నేను వెళ్ళినాం, తిరిగినాం. ఖచ్చితంగా ఎక్కడ ఏదనేది నాకు కొంత అవగాహన ఉంది. ఆ అవగాహనతో నేను ఎక్కడ నీళ్ళు తీస్తే, ఎక్కడ వాటర్ లెవెల్స్ ఎక్కడ తక్కువ ఎక్కడ ఎక్కువ ఏదని ఏది చేయాలనేది అంటే ఇమీడియట్ గా 10 నుంచి 15 జేసీస్ దాదాపు తెప్పించి మొత్తం సిస్టమేటిక్ గా సెట్ చేసి, మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, అందరం ఉండి కూడా సెట్ చేసి, ముఖ్యంగా అందరూ, నేను ఒక్కడే కాదు నిజంగా కూడా అంటే డిపార్ట్మెంట్ రెవెన్యూ కానీ మా మున్సిపల్ సిబ్బంది అయితే అందరు మా శానిటేషన్ని మేము చాలా ఇది చేయాలి, వాళ్ళని అసలు అప్రిషియేట్ చేస్తా. వాళ్ళు ఆ శానిటేషన్ వాళ్ళు, మున్సిపాలిటీలో ఉన్న జవాన్లు కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, PH వర్కర్స్ అంటారు అదే, ఆ వర్కర్స్ అయితే చాలా హార్డ్ వర్క్. అంటే వాళ్ళని ప్రశంసించాలి. మన మహబూబ్నగర్ పట్టణంలో ఏది వచ్చినా కూడా వాళ్ళ విపత్తు వచ్చినప్పుడు, కరోనా వచ్చిన వాళ్ళే, కరువు వచ్చిన వాళ్ళే, ఫ్లడ్ వచ్చిన వాళ్ళే. కాబట్టి వాళ్ళని మేము ప్రశంసించి వాళ్ళను నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అన్ని విభాగాలు, అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా పనిచేసి మా ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్తో ఆయన కూడా ఏంటంటే టక్కున వస్తున్నప్పుడు ఆంధ్రవేలో బయలుదేరితే ఫోన్ చేసి చెప్తే అందరం కూడా అలర్ట్ అయిపోయి పనిచేయడం జరిగింది. అయితేనా ఇప్పటి వరకు మీరు చేసిండ్రు, కానీ నిజమైన పరీక్ష మీకు ముందుంది అని చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మీరు అన్నట్టు FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ, అది కొంచెం తర్వాత బఫర్ జోన్లో ఉన్న కట్టడాలు ఆక్రమణలు కూల్చాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇటీవల రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు జిల్లాలకు కూడా ఈ హైడ్రా విస్తరించబోతుంది అని. మరి పెద్ద చెరువు 95 ఎకరాల నుండి అది 50 ఎకరాలకు కుదించిందని, దొంగలకుంట కానీ, లేకపోతే ఇంకో చెరువు కానీ, పాల్కొండ చెరువు కానీ, ఇట్లా చాలా చెరువులు ఉన్నాయి. మరి అక్కడ మీ నాయకులు చాలా మంది ఉంటారు. అప్పుడు ఉన్నోళ్ళు పార్టీలు మారినా ఏం మారినా నాయకులు అయితే వాళ్ళే మారుతున్నారు. మరి రేపటి నాడు అది మీకు పెద్ద పరీక్ష. మరి మీరు మీ నాయకులను కాపాడుకుంటారా, లేకపోతే అంటే ఈ హైడ్రాని స్వాగతిస్తారా? ఇలా FTL లో కట్టిన వాళ్ళు ఆ FTL లేకుంటే బఫర్ జోనా అనే విషయాన్ని అధికారులు చూస్తారు. నిజంగా అక్కడ వాళ్ళు అక్రమాలు చేసి ఉంటే దానికి ఏం చేయాలనేది అధికారులు చూస్తారు. మనం పోయి ఏదో మన దగ్గర అధికారం ఉంది కానీ ఎవరం కూడా, మేము కానీ ఎమ్మెల్యే గారు కానీ వెళ్ళి అక్కడ కానీ అధికారులు రెవెన్యూ విభాగాన్ని కానీ ఇంకా సంబంధించిన అధికారులకు అది అప్పచెప్తాం చూస్తారు. అట్లాగే మీరు ఏమన్నారు, దొంగలకుంట అన్నారు, ఇంకోటి అన్నారు. ఆ దొంగలకుంటలో కానీ ఇంకో దగ్గర కానీ ఇంకెక్కడైనా కానీ అదే అని కాదు, అక్కడ ఉన్నప్పుడు వ్యాపారం నేనే ఉంటా, వ్యాపారం ఉదాహరణ ఎవరో ఒకరు వ్యాపారం చేసి చేతులు కడుక్కొని పాపం ఒక 100 ప్లాట్లు అక్కడ ఉంటాయి, 150 ప్లాట్లు ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచించాలి. అక్కడ ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగానే జరుగుతుంది. అంటే ఏమంటున్నారు అంటే దాన్ని కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ రోజు ఆ రోజు చేసిన రియల్ ఎస్టేట్ ఎవరు చేశారు అనేది అంటే పక్కకెడితే 3-4 కలిసి 2 కలిసి చేసినప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన, వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. ఇప్పుడు అలా కట్టుకున్న వాళ్ళు బలైపోవాలి.
వాళ్ళు కదా బలేది. కాబట్టి అన్ని కోణాల్లో అన్ని విధాలుగా కూడా వాళ్ళు అంటే అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎక్కడో రాజులాగా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది పెట్టడం కాకుండా దాని విషయంలో ఏం ఆలోచించాలి, పెద్దలు కూడా ఉంటారు. అంత మామూనార్లో ఉన్న పెద్దలు, పట్టణంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ కానీ లేకుంటే మా ముఖ్యులు మా దాంట్లో కూడా అందరు ఉన్నారు కదా, అందరూ కూర్చొని పట్టణంలో ఉన్న ప్రముఖులు కూర్చొని ఒక కమిటీ లాగా వేసుకొని, అలాగే ముఖ్యంగా అంటే దాన్ని అధికారులు చూసుకుంటారు దాని విషయాన్ని, కానీ దాంట్లో మేము పెద్ద ఇంటర్ఫియర్ కాము. దానికి ఇంకోటి దేంట్లో కూడా మేము కూలగొట్టే దాంట్లో చేతులు కాళ్ళు పెట్టేది లేదు. ఒక కన్స్ట్రక్షన్ ఒక బిల్డప్ అయ్యేదానికి మేము ముందు ఉంటాం, కానీ ఆ దాంట్లో మేము పోము, దాంట్లో మేము రాము. అయితేనా దీనికి అనుబంధంగానే 523కి అదే విధంగా ఇంతకుముందు మీరు అన్న దానికి డబుల్ బెడ్రూమ్ల విషయానికి వస్తే నిజంగా డబుల్ బెడ్రూమ్లు కూడా చాలా మంది డబ్బులకు కొన్నారు. అది అసలు అంటే ఇది ఓపెన్ సీక్రెట్, చెప్పే లోపల అందరికీ కూడా తెలుసు. చాలా 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు. సో ఇప్పుడు దాని మీద ఎంక్వైరీలు గత చాలా కాలం నుండి ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా నెలల నుండి జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి 8 నెలలు ఇంకా ఎంక్వైరీలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కూడా డబ్బులు పెట్టి కొన్నోళ్ళు, అంటే జెన్యూన్ కంటే డబ్బులు పెట్టి కొన్నోళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి దానిపైన మీరు చర్యలు ఎలా తీసుకోబోతున్నారు? మేము ఇప్పుడు దాని మీద చర్యలు తీసుకోవడానికి మనం కాదు కదా, అధికారులు ఉన్నారు. ఒక కలెక్టర్ చెప్పడం, జేసీ ఉన్నారు, ఆర్డీఓ ఉన్నారు, ఎంఆర్ఓ ఉన్నారు, సంబంధించిన అందరు అధికారులు అందరూ దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా డాటా తీసి వాళ్ళంతా అంటే అప్పుడు వాళ్ళు ఏముందనేది వాళ్ళు విచారణ చేసి వాళ్ళు చేపట్టి వాళ్ళకే వదిలేస్తాం. దాంట్లో మేము ఎవరం కూడా చేతులు పెడతలేము, దాంట్లో ఎవరం కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు మాది. కానీ అది కూడా అయితే అధికారులు వాటిపైన కూడా దృష్టి కేంద్రీకరించిన అది దాంట్లో ఎంక్వైరీ నడుస్తూ ఉంది. దాంట్లో ఇంకొకటి చాలా ముఖ్యమైన ప్రశ్న, చాలా మంది కూడా ఇది మీరు చైర్మన్ కంపల్సరీ అడగాలని నన్ను అడిగింది. ఎందుకంటే చైర్మన్కి తెలియకుండా ఇది జరగదని. అదేంటి అంటే ముఖ్యంగా చికెన్ వేస్టేజ్ వ్యవహారం అనేది ఈ మధ్య కాలంలో చాలా మందికి వినపడుతుంది. అంతవరకు ఎవరికి దీని మీద అవగాహన లేకుండా అసలు ఏం జరుగుతుంది చికెన్ వేస్టేజ్ పైన. చాలా మంది చికెన్ వ్యాపార వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఎందుకంటే మాకు తెలియకుండా టెండర్, ఎవరికి తెలియకుండా లోపలనే టెండర్ జరిగింది, దాంట్లో చాలా డబ్బు చేతులు మారుతున్నాయి అని కూడా అంటున్నారు. సో దానిపైన మీ సమాధానం, మీరు చైర్మన్ కాబట్టి మీకు తెలియకుండా జరగదు కాబట్టి అడుగుతున్నాను. నేను ఖచ్చితంగా నాకు తెలియకుండా జరగదని తెలిసి జరుగుతుంది, వాస్తవం కదా ఇది. నేను ఏమంటున్నానంటే నాకే కాదు అందరు ప్రజలందరికీ తెలిసే విధంగా మేము టెండర్ వేసినాము, బాజాప్తా న్యూస్ పేపర్లో వేసి ఆ టెండర్ గురించి ప్రచురించిన తర్వాతనే దాన్ని బాజాప్తా జెన్యూన్గా ప్రొసీజర్ ప్రకారం దాన్ని టెండర్ వేయడం జరిగింది. రికార్డెడ్ అన్నీ ఉంటాయి, ఫైల్ ఉంటుంది. మీరు ఎవ్రీథింగ్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు తీసుకోండి. మీరు ఏ పత్రికలో మీరు చేసిండ్రు, ఏ రోజు మీరు చేసిండ్రు, దానికి ఎంత వచ్చింది, టెండర్ ఎంత వాడినరు, టెండర్ ఎంత అయింది అనేది సిస్టమేటిక్. పత్రిక కూడా అసలు మామూలుగా సంబంధం లేని పత్రికలు వేసి సంబంధం లేని పత్రిక అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి ఏమంటారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీది ఉంది ఆర్టీక్యూ న్యూస్ ఉంది మీది అంటే ఎవరైనా నుండి నన్ను ఎవరైనా మీ ఆర్టీక్యూ న్యూస్ లో ఏదో వచ్చింది, ఆర్టీక్యూ న్యూస్ అంటే ఏడుంది ఏందని అడుగుతారు. అంటే అదొక మా మౌనార్లో అది ఫేమస్, అది మా మౌనార్ ఆర్టీక్యూ కానీ కొన్ని ఉన్నాయి మా దగ్గర. అంటే TV9, TV5 ఇదే రావాలని ఏం లేదు కదా. ఒకసారి ఈనాడుకి వస్తుంది, ఒకసారి వార్తకు వస్తుంది, ఒకసారి ఇంకో సాక్షికి వస్తుంది, ఒకసారి ABN ఆంధ్రజ్యోతికి వస్తుంది, ఇంకోసారి అట్లా వాళ్ళు ఇచ్చుకు మనకి ఏం ఎలాంటిది పోయి ప్రత్యేకంగా మనం దీనికి ఇయని ఏముండదు. మామూలు సంబంధించిందంటే దుబాయ్లో వచ్చేది అది. అంటే మామూలు తెలియకుండా అది హైదరాబాద్ లేకపోతే మౌనార్ పేపర్ మీరు చూడండి, మౌనార్ పేపర్ కూడా దాని గురించి లేచి కౌన్సిలర్ ఎవరు అడిగితే కూడా ఇమీడియట్ గా అప్పటికప్పుడు పేపర్ తీసుకొని వచ్చి చూపించారు. అప్పుడు వాళ్ళు ఆన్లైన్ లో అక్కడనే కూర్చొని కొట్టిండ్రు, ఒక కౌన్సిలర్ కొట్టి తీస్తే వచ్చింది, దీంట్లో వచ్చిందా అని ఆయనే అన్నాడు. కూడా అడిగిందంటే అది ఏ రేంజ్ లో పోయింది అంటే కావాలని దాన్ని ప్రాపగండ చేయడానికి. లాస్ట్ టైం ఉన్నప్పుడు టెండర్ లేకుండా సాదా కాగితం మీద వీళ్ళకి అంటే వాళ్ళకి ఇచ్చిర్రు. మీరు ఒక్కసారి దయచేసి మీరు రిపోర్టర్ గా, జర్నలిస్ట్ గా మీకు అందరూ అంటే మీరు జర్నలిస్ట్ అంటే జర్నలిజం అంటే నిజం మాట్లాడాలి. మీరు వాస్తవంగా లాస్ట్ టైము ఏదైతే ఈ స్ట్రీట్ వెండర్స్ ఈ రోజు సంతోషంగా ఉండడానికి మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఒక మాట చెప్పిండు, ఎక్కడ కూడా తై బజార్ వసూలు చేయదు, పేదోళ్ళకు మనం న్యాయం చేయాలంటే తై బజారు ఎంత ఘోరంగా తై బజార్ వసూలు చేసి లక్షలు పోగు చేసుకున్నారు, అది బంద్ చేసినాం. అది నెక్స్ట్ ఏంది, ఇది కూడా లేకుండా ఇది కూడా ఫ్రీ చికెన్ వేస్టేజ్ దానిపైన అర్థం కాలేదు మీరు చెప్పేది. చికెన్ వేస్టేజ్ అది టెండర్ వేయాలి, టెండర్ లేకుండా ఇచ్చిరు, టెండర్ లేకుండా ఎంతమంది అట్లా తప్పు కదా. టెండర్ వేసి బాగా చెప్తా, టెండర్ వేసి తీసుకుంటేనే పర్ఫెక్ట్. ఇప్పుడు టెండర్ వేస్తేనే ఇబ్బంది పడుతుంది. టెండర్ వేసి ప్రొసీజర్ ప్రకారం టెండర్ వేసి టెండర్ అయినాకనే వాళ్ళకు అదైతే ఎవరితో గుత్తేదారికి పోయింది. అది సరే అన్న, ఇక్కడ వరకు ఫైన్. కానీ ఈ చికెన్ వేస్టేజ్ దానివల్ల ఈ చికెన్ వేస్టేజ్ ని గద్వాల్లో ఎక్కడో చెరువులో కలిపితే అదే గద్వాల్లో కలిపిన చెరువుల్లో ఉండే చేపల్ని పొద్దున తీసుకొచ్చి మన మామనార్ల పాలమూరులో అమ్ముతున్నాం. అవే దాన్ని మనం తినడం వల్ల మనకు చాలా మందికి అంటే మామనార్లో అవి తింటే క్యాన్సర్ వచ్చే
అవకాశం ఉంది కదా, దీనిపైన కూడా మీరు అంటే ప్రజల ఆరోగ్య బాగోగులు చూసుకుంటారు కాబట్టి మీరు దీనిపైన కూడా నేను చర్యలు గుత్తేదారు అవన్నీ గుత్తేదారు చూసుకుంటాడు. మనం వెళ్ళి చికెన్ ఎక్కడ వస్తుంది, అసలు చికెన్ వేస్టేజ్ ఎక్కడ ఉంది, ఇప్పటి వరకు కూడా నాకు తెలియకుండా ఈ మధ్య నాకు దీని గురించి నిజంగా తెలుసు. వాస్తవం చెప్తున్నా, ఎక్కడ పోతుంది అనేది కూడా ఆ గుత్తేదారికి సంబంధించిన విషయం. అది నిజంగా కూడా మనం అది ఎక్కడ పోతుందో కూడా మాకు నిజంగా అవగాహన లేదు. అలా జరగాలి, అది చేయాలని కూడా మనం ఎవరైనా చెప్పము. అది మనకు దాని మీద అయితే అవగాహన లేదు. యాక్చువల్గా గుత్తేదారికి సంబంధించిన విషయం, అది కాంట్రాక్టర్కి సంబంధించిన విషయం. అది ఇంకొక చాలా ముఖ్యమైన క్వశ్చన్ అన్న, ఆనంద్ గౌడ్ గారు చైర్మన్ గా అయినప్పుడు చాలా బాగా బాధ్యతలు అంటే ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడుతున్నారు, అన్ని బాగానే చేస్తున్నారు. నెక్స్ట్ 2025లో ఆనంద్ గౌడ్ గారు చైర్మన్ గా ఉంటారా? అంటే నేను ఇప్పుడు ఇంతకు ముందు కూడా మీరు క్వశ్చన్ చేసిండ్రు. నేను ఇది నో కాన్ఫిడెన్స్ మోషన్ అయినప్పుడు, అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేసినప్పుడు మీరు అడిగినారు ఏంది అవుతారా అంటే, నేను అవుతా నేను ఎట్లా చెప్పుకుంటా వాళ్ళందరూ. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నా అంటే, నేను అవుతా, నేను కావాలి, నేను రావాలి అనే దానికంటే ముఖ్యంగా ఈరోజు నాకు ఒక అవకాశం వచ్చింది. నేను ఈరోజు నేను పనిచేస్తున్న విధానం, నేను నిజాయితీగా, నిబద్ధతగా, పర్ఫెక్ట్గా నేను పట్టణం విషయంలో నేను చేసి ఉంటే, పట్టణ ప్రజలు కానీ మా నాయకులు కానీ నేను నిజంగా దీనికి ఎలిజిబిలిటీ, ఇన్ని రోజులు ఇస్తే ఈ దానికి ఎలిజిబిలిటీ అని నేను నిజంగా కరెక్ట్ అయి ఉంటే నాకు వస్తుంది. నేను కరెక్ట్ కాకపోతే నాకు రాదు. అంతే అన్న. ఈ క్వశ్చన్ అడగడానికి చాలా ఇంపార్టెంట్ రీజన్ అదేంటంటే, మీరు అంటే మీ అఫిడవిట్ విషయంలో ఇంతకుముందు ఎవరో కేసు ఇస్తే అప్పుడు మీకు పాజిటివ్ వచ్చిన తర్వాత ఇటీవల సుప్రీంకోర్టు కూడా మళ్ళీ దీన్ని రీఓపెన్ చేయాలని, మహబూబ్ నగర్లో మళ్ళీ ఆ కేసు స్టార్ట్ అయిందని మాకున్న సమాచారం. సో దాని గురించి అంటే అది కేసు నడుస్తుంది కాబట్టి మళ్ళీ అంటే దాని గురించి ఏమైనా పాజిటివ్ నెగిటివ్స్ ఉంటే అది దాని గురించి మళ్ళీ మీకు నిలబడే అవకాశం ఉంటుందా ఉండదా? అది నెగిటివ్ వస్తే నేను ఏమంటున్నానంటే ఒకటే చెప్తున్నా, ఎప్పుడైనా సరే మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరికి బెదరాల్సిన అవసరం లేదు. మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు దేనికి అదరాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టుగా లాస్ట్ టైం కూడా చేసిండ్రు, అది సక్సెస్ అయ్యింది. మనం దాంట్లో పోయేది లీగల్ లా ప్రకారం వాళ్ళు ఏదో ఉందో లీగల్గా వాళ్ళు చూసిండ్రు, కాదన్నారు. మళ్ళీ కొందరు పని లేని వ్యక్తులు అదే పని పొద్దుగాలు లేస్తే ఎలా బతకాలి, మనం ఎలా ఉండాలి, మన ఇల్లుని ఎలా పెద్దగా చేసుకోవాలి, మన సంసారాన్ని, మన అనుచరులను, మనను ఎలా ఉండాలి, ఎలా బతకాలనే ఉద్దేశం కాకుండా ఎదుటోని ఎలా గెలకాలి అని అనే ఉద్దేశంతో కొందరికి పని లేక పనులు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. దానిపైన కూడా ఏమంటున్నంటే, దానిపైన కూడా మనం ఇప్పుడు నేను కాదు నేను అంటలేను. దాని చిన్న కరెంట్ బిల్లు విషయంలో నేను ఏది కొన్ని దానిల విషయంలో, కొన్ని ఆస్తుల విషయంలో ఏదైతే ఉందో అప్పటికి నేను అగ్రిమెంట్ అయి ఉండే, ఆ అగ్రిమెంట్ అయిన దాన్ని మళ్ళీ దాంట్లో నేను అఫిడవిట్లో చూపిస్తే తప్పు కదా, అగ్రిమెంట్ అయిన దాన్ని చూపించొద్దనే ఉద్దేశంతో ఒకటి చూపించకపోతే ఆ చిన్నదాన్ని ఏదో పట్టుకొని పని లేక పొద్దుగాలు లేచి అదే పని పెట్టుకున్నారు. దానికి చట్టం చూస్తాడు, దేవుడు చూస్తాడు. దేవుడు ఏ డిసిషన్ ఇస్తే దానికి నేను రెడీగా ఉన్నా, చట్టం లా కట్టుబడి ఉన్నా. ఏ డిసిషన్ ఇస్తే దానికి నేను కట్టుబడి ఉన్నా. జనాలకు ఒకటి, నేను గెలుస్తానా ఓడుతానా, నేను మంచోని అయితే నేను మళ్ళీ చైర్మన్ అవుతానా, అన్నిటికంటే నిక్కచ్చిగా ఒకటే మాట చెప్తున్నా, నాలో నేను కరెక్ట్ అయితే నాకు మళ్ళీ వస్తుంది. అంటే నా ఉద్దేశం చెప్తున్నా, నేను పర్ఫెక్ట్ అయితే నాకు వస్తుంది. నాకు ఒక అవకాశం ఇచ్చిండు దేవుడు, దానికి నేను సరైన న్యాయం చేస్తున్నానని నా మనసుకు తెలుసు. ఇంకా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను. అలా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే దగ్గరికి పోతే, ఇంతకు ముందు ఎవరైతే మాజీ మంత్రి ఉన్నారో ఆయన విషయం స్టార్టింగ్ నుండే 1,00,000 మెజారిటీకి కోటు తగ్గది గెలుస్తానంటుండే. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే కూడా 100% నేను ఇప్పటికంటే భారీ మెజారిటీతో గెలుస్తా ఉంటారు. మరి మీరు చైర్మన్, మీరు ఇంత చేస్తున్నారు, మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు నేనే చైర్మన్ అని? నేనేమంటున్నానంటే, నాకు అట్లా చెప్పుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే నిజంగా ఒక అవకాశం వచ్చింది మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు. నేను ఏం చేయాలి, అసలు పట్టణం అంటే మన టౌన్ ఎలా చేయాలి, టౌన్లో ఎట్లా అభివృద్ధి చేయాలి, టౌన్లో ఎట్లా పనిచేస్తే మనకు బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను న్యాయంగా పర్ఫెక్ట్గా నేను పనిచేస్తున్నా, బల్ల గుద్ది చెప్తున్నా, ఇంకా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తా. నేను ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఈరోజు నేను చేసే పనులపైనే రేపు ఆధారపడి ఉంటుంది రేపటి భవిష్యత్తు నాది. 100%గా కూడా నేను చేసే పనులపైన ప్రజలు నిజంగా ఖచ్చితంగా కూడా ఆనంద్ చైర్మన్గా ఉండి మంచి పని చేస్తున్నా ఆలోచన వాళ్ళు ఉంది, నాకు తెలుసు. ఖచ్చితంగా కూడా నేను పర్ఫెక్ట్ అయి ఉండి నేను నిజంగా జెన్యూన్గా నేను పనిచేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారన్న ఆలోచన ఉంది నాకు. ఆ మిమ్మల్ని మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా నాకే అవకాశం ఇస్తారని నేనైతే అనుకుంటున్నా. కానీ నేను అట్లా అంటే నాకు ఎందుకో చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అంటే నేనే అయితే అంటే అట్లా నాకు చెప్పుకోవడం ఇష్టం లేదు నాకు. మీరేమనండి. అయితే నేనేమంటున్నా అంటే, మనం భవిష్యత్తు గురించి దాని గురించి మనం రాష్ట్రంలో మనం కాదు కదా. మనం కరెక్ట్ అయి ఉండి మనం పర్ఫెక్ట్ అయి ఉంటే మనకు మళ్ళీ భగవంతుడు అవకాశం ఇస్తారని ఒకే ఒక నమ్మకం నాకు.
విద్యా వైద్యం నాట్ ఓన్లీ మీరు ప్రతి నాయకుడు చెప్పే మాట విద్య వైద్యం ఏ రోజైతే పుష్కలంగా ప్రజలకు అందుతుందో ఆ జిల్లా రాష్ట్రం దేశం బాగుపడుతుంది అంటారు. అయితే అదే దాన్ని అంటే కాన్సన్ట్రేట్ చేసి మీరు ఎమ్మెల్యే గారు కూడా విద్య పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే బుక్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఇటీవల కూడా ఇంటర్ చదివే విద్యార్థులకు అంటే ఎంసెట్ లో కానీ మంచి ర్యాంక్ కొట్టడానికి జేఈలో కూడా ఒక కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వరకు బాగుంది, కానీ వైద్యం పైన మహబూబ్ నగర్ లో ఇంకా మీరు కాన్సన్ట్రేట్ చేయట్లేదని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే రోజుకు మనం చూస్తుంటే చాలా మంది కొందరు అడ్మిట్ అయ్యి నాకు ఈ రోజు మార్నింగ్ కూడా కొందరు ఒక శివాన్ని హాస్పిటల్ ముందర పెట్టుకొని నాకు ఫోన్ చేశారు. 5 రోజులు ఆయన కాలుకు దెబ్బదాకి హాస్పిటల్కి పోతే 5 రోజుల తర్వాత ఈయన చనిపోయారు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదని, ఇప్పటికి కూడా అక్కడ డాక్టర్స్ అవైలబుల్గా లేకుండా ఇంటర్న్షిప్ చేసే వాళ్ళే అవైలబుల్గా ఉంటున్నారని, వాళ్ళు కూడా అసలు అంటే పేషెంట్స్ పోతే కూడా చాలా రెక్లెస్గా చూస్తున్నారండి, రెక్లెస్గా మాట్లాడుతున్నారు. చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ నడిబొడ్డులో ఉన్న హాస్పిటల్ వైద్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డాక్టర్స్ని దేవుళ్ళగా భావిస్తారు, కానీ వాళ్ళు పేషెంట్స్ని కరెక్ట్గా ట్రీట్ చేయట్లేదని, డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉండట్లేదని చాలా చాలా అంటే ఇది ఒక పెద్ద ఆరోపణ వస్తుంది. దానిపైన మీరేమంటారు? వైద్యం విషయంలో మా ఎమ్మెల్యే గారు చాలా ఇదిగా ఉన్నారు. ఇక్కడే మహబూబ్నగర్లో ఖచ్చితంగా కూడా ఏదైనా వైద్యం గురించి మా లీడర్లకు కూడా ఆయన ఏమంటాడంటే ఖచ్చితంగా విద్య వైద్యం విషయంలో మనం ఉండాలబ్బా అని చెప్తాడు ఆయన. ఇక్కడైనా కాదు ఎక్కడైనా కూడా నిజంగా మన సమాజంలో ఉండాల్సింది ఏంది, ఒక సమాజం బాగుపడాలన్నా సమాజం మెరుగుపడాలన్నా ఒకటి విద్య, వైద్యం, ఉపాధి, ఎంప్లాయ్మెంట్. నీవు ఎవరైతే యువకులు ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో ఉపాధి కల్పిస్తే అప్పుడు మనం ఇదవుతుంది. దానిలో భాగంగానే వైద్యానికి కూడా సార్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ డాక్టర్స్ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వైద్యం గురించి స్పెషల్గా హైదరాబాద్లో ఒక మనిషిని ఆయన ఏర్పాటు చేసిండు, ఒక మనిషిని పెట్టిండు. మెడికల్ సంబంధించి ఏదైనా ఇమీడియట్గా జరిగిందంటే మాకు ఆయన నెంబర్ ఇస్తే ఇమీడియట్గా మేము కాల్ చేస్తాం. నిమ్స్కి తీసుకెళ్లాలా లేకుంటే ఇంకో దానికి తీసుకెళ్లాలా, హాస్పిటల్కి తీసుకెళ్లాలా, అక్కడికి వెళ్ళి ఆయన ఉండి పక్కనుండి సంబంధించిన సూపరింటెండెంట్ దగ్గర సంబంధించిన వైద్యుల దగ్గర మాట్లాడి వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళ బాగోలు కూడా 2-3 రోజులు వాళ్ళది ఏందనేది మొత్తం స్టడీ చేసి మాకు ఆయన రిప్లై ఇస్తారు. మహబూబ్ నగర్ విషయంలో డాక్టర్స్ అవైలబుల్ లేరు అంటున్నారు. డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు, ఇది ఎప్పుడు వినలే నేను అంటుంది వాస్తవానికి అయితే. నేను అంటే ఈ మధ్యకాలంలో డాటా కూడా తీస్తున్నాము 100%. వాస్తవంగా అయితే మీరు చెప్పారంటే ఏదంటే ఉండదు, మీరు చెప్పినప్పుడు కాదని అనడం కాదు. వైద్యం నిజంగా ఏదో ఇప్పటి పూర్తి నేను మాటల పూర్తుండే వైద్యం బాగుంది అనడం కాదు, వైద్యం బాగుందనే నేను అనుకుంటున్నా. లేకపోయినా మీరు ఈరోజు చెప్పారు కదా రేపటి నుంచి అదే పని పెట్టుకుంటాం. నిజంగా వైద్యం ఎలా ఉంది, డాక్టర్స్ ఎలా ఉన్నారు, హాస్పిటల్ ఎలా ఉంది, నిజంగా సూపరింటెండెంట్గా కొత్త వచ్చారు. మన మహబూబ్నగర్ సంబంధించిన జీవన్ వారు ఉండ్రి, వాళ్ళు జీవన్ ఉంది. అప్పుడు బాగా ర్యాపో రెగ్యులర్గా కూడా మాట్లాడవాళ్ళం. ఇప్పుడు వచ్చిన సూపరింటెండెంట్ వెళ్ళి డాక్టర్లను చూసి సంబంధించిన అన్ని కూడా చూసి ఏది ఉంది ఒకసారి చూసి నిజంగా వాస్తవ పరిస్థితి మీరు చెప్పింది నిజమైతే ఖచ్చితంగా కూడా దాని మీద మళ్ళీ సెట్ చేయడానికి కూడా మేము అందరం ప్రయత్నించి మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి కూడా మళ్ళీ అలాంటి మాట తెచ్చుకోకుండా అలాంటి విషయం అంటే ఎవరికి కూడా హాని కలగకుండా ఎవరు నెగ్లిజెన్సీ చేయకుండా కూడా మళ్ళీ ఒక రివ్యూ మీటింగ్ అందరూ వైద్యాధికారులను పిలిచి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి డిఎంహెచ్ఓ గారిని పిలిచి మొత్తం వారిని అందరినీ కూడా తీసుకొని వచ్చి ఖచ్చితంగా కూడా వైద్యం పైన డెఫినెట్గా మీరు అందరూ కేర్ తీసుకోవాలి, మీరు ఇంపార్టెంట్గా డ్యూటీ చేయాలి అని అన్ని విషయాల గురించి చర్చించి దాని విషయంలో మీరు చెప్పిండ్రు చాలా మంచి విషయం, దాన్ని నేను కాదనకుండా ఖచ్చితంగా దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టి దాన్ని సెట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. అన్న చివరగా మీరు 49 వార్డు ప్రజలకు ముఖ్యంగా పాలమూరు ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి ఇప్పుడు మళ్ళీ కూడా అంటే ఈ బాగా వాతావరణం అంతా మార్పులు వచ్చేదంతా ఉంది కాబట్టి మళ్ళీ కూడా వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఇవన్నీ ఫ్లడ్స్ వచ్చి ఉంటుంది కాబట్టి మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. మనం కూడా దాంట్లో మనం కూడా దాని మీద రెమెడీస్కి మనం ఐడియా ఉండి మనం దాన్ని అరికట్టడానికి కూడా ప్రజలందరం కూడా ఒకటై మనం పట్టణాన్ని కాపాడుకోవాలి. మన అన్నీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరికీ కూడా ఉంది. మన ఒక్కరిది కాకుండా అందరూ ఉండాలి. అట్లాగే ముఖ్యంగా నా పాత్ర ఏంది అంటే ఒకటి మహబూబ్నగర్ మున్సిపాలిటీలో సంబంధించి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ లైట్స్ కానీ వాటర్ విషయంలో కానీ ఏదైనా సరే నేను ఎప్పుడైనా నా దగ్గరకు వస్తే నేను అభివృద్ధి చేయడానికి నా దగ్గర ఉన్న ఫండ్లో కానీ లేదా అప్పటికా అంటే పూర్తిగా అంటే పర్మనెంట్ కాకనే కనీసం ఒక వెట్ మిక్స్ వేయడం కానీ లేక డ్రావెల్ వేయడమా అంటే అప్పటికప్పటికి ఏదైనా సరే కానీ సమస్యను పరిష్కరించడానికి మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు నేను అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. అలాగే నేను కాకుండా మా అధికారులు కూడా ఎప్పుడు చెప్పినా ప్రతి విషయంలో కూడా అప్రమత్తమైన ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మా సిస్టమ్ మా సిబ్బంది మా స్టాఫ్ ఎట్లా ఉన్నారంటే కమిషనర్ నుండి చిన్న ఇందాక చెప్పాను కదా పిహెచ్ వర్కర్స్ వరకు కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు కూడా శానిటేషన్ వర్కర్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. అంటే వాళ్ళందరూ అప్రమత్తంగా అంటే వాళ్ళందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు, చెప్తే రెస్పాండ్ అవుతున్నారు. మా జవాన్లు కానీ ఎవరైనా మంచిగా పనిచేస్తున్నారు. ఇంజనీరింగ్ సెక్షన్ కానీ ఎవ్రీథింగ్ మొత్తం ఎవ్రీథింగ్ మా అందరు పనిచేస్తూ ఉన్నారు. అందుకే మేము ఒకటి
మామునారు పట్టణంలో ఏదైనా సరే అభివృద్ధి విషయంలో కానీ, ఇంకా అదే కాకుండా హాస్పిటల్ కానీ, హాస్పిటల్స్లో ఏదైనా ఆపద కలిగినప్పుడు కానీ, ఇంకేదైనా ఇంకా జస్ట్ స్కూల్స్ అంటే ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఎప్పుడు మా దగ్గరికి సహాయకానికి వచ్చినా మా చేతనైతే మేము కాకపోతే మా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి, ఆయన మళ్ళీ కాదంటే పైవారి దగ్గరికి, మంత్రి దగ్గరికి, ఎవరి దగ్గర తీసుకెళ్ళి సమస్యను పరిష్కరించడానికి ముందుంటాను. నేను అందుబాటులో ఉంటానని నా మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు నేను ఒక మాట నేను చెప్తున్నాను. ఇది మన మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారు చెప్తున్న విషయం. ఎవరికి ఇప్పుడు ప్రజెంట్ గా వర్షాలు వస్తున్నాయి, అదే విధంగా అధిక వర్షపాతం నమోదు కావడం వల్ల కూడా చాలా మంది డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, రోడ్ల ప్రాబ్లం వల్ల కానీ, లేకపోతే ఇండ్లకి నీళ్లు వస్తున్నాయని చెప్పినా మేము అధికారులు కానీ, నాయకులు కానీ ఎనీ టైం మేము రెడీ ఉన్నామని, ఎవరికి ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా డైరెక్ట్ గా ఆ వార్డు కౌన్సిలర్లకు, అధికారులకు, లేదు డైరెక్ట్ మమ్మల్ని కూడా అప్రోచ్ కావచ్చు, సదా మీ సేవలో మేము ఉంటామని. అదేవిధంగా ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా మాతో పాటు మా ఎమ్మెల్యే గారు కూడా, మా పరిధి దాటి ఏమి సమస్యలు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు కూడా మీకు 24/7 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ, మా మున్సిపాలిటీ కానీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ మీకు అవైలబుల్గా ఉంటుంది. మీకు ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తామని వారు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అన్నగారు, ధన్యవాదాలు. ఓకే.